నమస్కారం. ఆపరేషన్ జాను పాపం ఇప్పటికి కూడా సరైనటువంటి ఆచూకీ దొరకల. కానీ నాకెందుకో ఈ పాప కోసం వెతుకుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏదైనా గుప్త నిధులు దొరుకుతాయేమనిపిస్తుంది. ఎటకరగండి చాలా పాజిటివ్ అండి. ఎందుకంటే పాప కాలికి మెట్టెలు క్షమించాలి పట్టీలు, వెండి పట్టీలు. ఆ వెండి పట్టీలు వెతకడం కోసం మెటల్ డిటెక్టర్ కూడా వాడుతున్నారట. సో ఎక్కడైనా పడ్డాయేమో, లేదా ఆ పాప కాళ్ళకే ఉంటే ఆ పాప స్రోధ పడిపోతే అలా ఉందేమో అన్నట్టు. అదంతా కూడా కొండ ప్రాంతం, అడవి ప్రాంతం. అక్కడ మేబీ గుప్త నిధులు ఉండొచ్చు, లేదా లంకి బిందులు కూడా ఉండొచ్చు. అటువంటి బయటపడ్డా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఇండెప్త్లో వాళ్ళు విచారిస్తున్నారు, మొత్తం జల్లెడబడుతున్నారు. ఇక నిన్న పాపకు సంబంధించి కుక్కని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అదే కుక్క ఆవలించిన, దగ్గిన, ఎటెలిన, ఏం చేసినా మొత్తం మానిటర్ చేస్తున్నారు. 24 hours అనమాట మానిటరింగ్ చేస్తుంది. దాని మెడలో జీపీఎస్ ట్రాకర్ ఉంది. నేను అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్లు అంట కుక్క తిరిగింది. 8 కిలోమీటర్లు మొత్తం తిరిగింది. బట్ ఎక్కడ పాపకు చిన్న ఆచూకీ లేదు. దాదాపు 1000 ఎకరాలు మొత్తం జల్లెడ పెట్టారంట. ఇందులో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ టెక్నికల్గా అన్నప్పుడు డ్రోన్లు వాళ్ళు ఉన్నారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్తూ వెళ్ళినప్పుడు అసలు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్స్ అన్నీ వాడుకొని ఆ పాపను కనిపెడటం కోసం అహర్నెస్లో శ్రమిస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారట. ఏమైంది, అప్డేట్ ఏంటయ్యా అని చెప్పేసి. ఎందుకంటే 2 సంవత్సరాల పసిబిడ్డ కదండి, అసలు ఎటు వెళ్ళింది ఏంటో తెలియకపోవటం ఏంటండి. ఆ పాపతో పాటు వెళ్ళిన కుక్క వచ్చి తిరిగి రావటం ఏంటి, ఆ పాప రాకపోవటం ఏంటి, ఆ కుక్క కూడా 3 రోజుల తర్వాత రావటం ఏంటి, 4 రోజుల తర్వాత. ఇక్కడ చాలామంది అన్నది, నేను కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగింది ఏంటంటే, ఆ కుక్క ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు మనుషులు కొడితే అయిన గాయాలా, లేక ఏదైనా అడవి జంతువులు వచ్చేసి దీనిని ఏదైనా చేయబోతే అయిన గాయాలా, అవి తెలియాలి. మరి ఆ రకంగా వెటర్నరీ డాక్టర్లు చూశారంటే, వెటర్నరీ డాక్టర్లు ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేశారంట. కానీ అవి ఎందుకైనా గాయాలు ఏంటి అవి ట్రీట్మెంట్ వాళ్ళు చూసినట్టుగా లేరు. ఇక ఎక్కడైతే ఆ ఫెన్సింగ్ దాటుకొని వెళ్ళున్నారంటున్నారో, ఆ ఫెన్సింగ్ దగ్గర పాప వాళ్ళ అమ్మ భవానీ వచ్చి కుక్క వెంట్రుకలు, పాప వెంట్రుకలు అంటే వెంట్రుకలు ఏదో ఇచ్చినారు. అవి కలెక్ట్ చేసి పాప అయినా కుక్క కాదా అని చెప్పేసి అవి కూడా టెస్ట్ చేస్తున్నారట. ఇప్పటివరకు మనకున్న సమాచారం అయితే ఇక్కడ కుక్కే క్లూ అనుకున్నారు, కానీ కుక్క ద్వారా ఏ చిన్న క్లూ కూడా దొరకటం లేదు. కాకపోతే కుక్క వెళ్ళిన పరిసరం మొత్తం గమనించినట్టయితే అసంత దూరం 2 సంవత్సరాలు పాప వెళ్ళదు. ఒకటి వెళ్ళిందని అనుకున్నా, మొత్తం ఇతను ఎక్కడ పాప లేదు అంటే పాపని ఎవరో వీళ్ళింటి చుట్టుపక్కల వాళ్ళే కిడ్నాప్ చేసి దాచుంచాలి. బట్ వీళ్ళేం చేస్తున్నారు, పోలీసులు ఇంటింటికి వెళ్ళేసి మొత్తం ఎతుకుతూనే ఉన్నారు, జల్లెడ పడుతూనే ఉన్నారు. ఆ ఏరియాలో ఆ రోజు నుంచి టవర్ డంప్ డేటా, కాల్ డేటా రికార్డ్స్, తర్వాత 29 మొత్తం చుట్టుపక్కల సీసీ కెమెరాలు మొత్తం అవి ఎతుకుతున్నారు. మనుషులు కదలికల మీద నిఘా పెట్టారు, వీళ్ళ బంధువుల మీద నిఘా పెట్టారు, వాళ్ళ ఫోన్ డేటా తీస్తున్నారు. అండ్ ఈమె భవానీ చెప్పినట్టుగా గణేష్తో గొడవ పడ్డప్పుడు గణేష్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలిచి విచారిస్తున్నారు, వాళ్ళ డేటా మొత్తం తీస్తున్నారు, వాళ్ళ కాల్ రికార్డ్స్ మొత్తం తీస్తున్నారు. అంటే దేనిని మేము వదలలేదు, అన్నీ చూసాము, ఇదిగో పాప దొరికింది అన్న వార్త కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడైనా కానీ అన్నీ వెతికాం, అంతా చేస్తాం, ఇక మా చేతుల్లో ఏమీ లేదని అన్నారు అంటే మాత్రం అది ఊహకే నాకు భయం వేస్తుంది. అలా అనకుండా దొరకాలని కోరుకున్నాను. ఎందుకంటే ముచ్చుమర్రే ఎక్కడో పసిబిడ్డని ముక్కలు నరికేసి గోతంలో వేసేసి నదిలో వేసేసారు. వెదికారు, చిన్న బాడీ పార్ట్ కూడా దొరకలేదు. చివరికి పైనుంచి నీళ్ళు వచ్చేసి వరద వచ్చేసింది, ఇంక ఏమి కనకుండా అయిపోయింది. అది అసలు తలుచుకుంటేనే దారుణం అసలు అదైతే. బట్ ఎవరు ఎలా చేసింది, ఆ పిల్లకాయలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలు వాళ్ళు చెప్పారు ఏ విషయం ఏంటి. అసలు ఏం తెలియదే. బట్ అది ఇది మళ్ళీ ఒకటి కాదు. ఇక్కడ ఈ పాపని ఖచ్చితంగా ఎవరు చంపడరు. ఈ పాపని ఖచ్చితంగా అయితే క్రూర మృగాలు అన్న ఇది కూడా నాకు రావట్లా. ఎందుకంటే ఒకవేళ క్రూర మృగాలుగా అయినట్టయితే ఆ కుక్క పోరాడేది, కుక్క వెనకడుగు వేయదు. ఆ కుక్క పోరాడుతున్నప్పుడు కుక్కను ఘోరంగా అవి కూడా చంపేసాయి. మన కుక్క బతికే ఉంది, ఒంటి మీద గాయాలు చిన్న గాయాలే. అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా వర్షం పడి జారి ఎక్కడన్నా పడి ఉండాలి ఆ పాప. అప్పటికి బోరు బావులేంటి, దగ్గర ఉన్నటువంటి కుంటలేంటి, చెరువులేంటి మొత్తం వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడ చిన్న ఆనవాళ్ళు దొరకటంలా. పాపకు సంబంధించిన డ్రెస్ కానీ, ఆ వెండి పట్టీలు కానీ ఏవి కనపడతల్లా. సో నాకెందుకు అనిపిస్తుందండి, మొత్తం వెతికాం కానీ ఇక్కడ ఎతకలేదు ఏంట్రా అన్నట్టుగా ఏదైనా ఒక చిన్న క్లూ వదిలేవరేమో వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ. అలా ఎవరన్నా ముసలి దగ్గర పాప ఉందేమో,
ఆ ఊర్లో ఉన్న ఎవరి దగ్గర పాపం దాచిపెట్టారేమో, బయట ఎదుగుతూ ఉంటే భయం వేసి ఇంట్లోనే క్షేమంగా ఉంచారేమో. సో ఆ వేళ ఏదైనా వెతికితే దొరకవచ్చు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ అండి, పాప అయితే బ్రతికే ఉంది, పాప అయితే సేఫ్గానే ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలైనా రేపైనా ఎప్పుడైనా సరే పాప అయితే క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిందని నమ్మకం అయితే నాకుంది. పాపకైతే ఎట్టి పరిస్థితిలో ఏం కాదు అన్న ధైర్యం అయితే నాకు వస్తుంది. ఓవరాల్గా మాత్రం కుక్కే క్లూ అనుకున్నారు, కానీ కుక్క ఏ చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. మొత్తం వెతికినా ఎంత చూసినా సరే ఎక్కడ ఏ ఆధారం దొరకలేదు. మెటల్ డిటెక్టర్లు, తర్వాత ఈ డ్రోన్లు బ్యాచ్, పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ మొత్తం టీములుగా ఏర్పడి మరి వెతుకుతున్నా కానీ ఏ క్లూ దొరకలేదు. ఇంకంతా ఈశ్వరుడే ఆ పాపను కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు చేర్చారు.